అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పెద్దల సమక్షంలో పవిత్ర గ్రంథం సాక్షిగా ఒక మనిషితోటి నిక్కా చేసుకున్నాడు ఒకడు. 3 పిల్లలు తండ్రి అయిన తర్వాత ఆమెను కూడా వదిలించుకున్నాడు. ఆ 3 పిల్లలతోటి ఆమె కుటుంబాన్ని పోషిస్తూ బిడ్డల చదువు కోసం ఆమె జీవితాన్ని అయితే త్యాగం చేసింది. అదే క్రమంలో నేనున్నాను, ఈ కుటుంబాన్ని ఆదుకుంటానని చెప్పేసి మరొకడైతే రావడం జరిగింది. అతన్ని కూడా నమ్మి తన జీవితాన్ని అయితే అప్పగించింది. అప్పుడు తెలిసి వచ్చింది ఆమె ఎంత తప్పు చేసిందో. నమ్మినవాడు కేవలం మాటలైతే చెప్పాడు కానీ వాడు మనసులో మరో దురుద్దేశం ఉందని చెప్పేసి తెలుసుకున్న ఆమె పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం కూడా జరిగింది. అసలు అక్కడ ఏం జరిగింది, ఆమె పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, ఆమెకు జరిగిన అన్యాయం ఏంటో ఆమె మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. నమస్తే అమ్మా. సాధారణంగా జరిగిపోయే కుటుంబం అసలు ఏం జరిగిందమ్మా? అసలు మీరు ఎందుకు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది? నా భర్త అరాఫత్ ఖాన్ తెనాలి కటేవరంలో ఉంటారు సార్. తను నన్ను ప్రేమించి నేను పిల్లలతో అండగా ఉంటానని చెప్పేసి, నాకు తోడు నీడగా ఉంటానని చెప్పేసి నమ్మించి నన్ను మోసం చేసి మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు సార్. నేను పొన్నూరులో ఉండేదాన్ని సార్. తన పిన్ని మా ఇంట్లో రెంట్కు ఉండేవాడు. రజియా అనే ఆవిడ తను రెంట్కునేవాడు. వీళ్ళ కూతురు షేక్ షర్మిలాతో నేను చాలా సన్నిహితంగా ఉండేదాన్ని సార్. నా స్నేహితురాలుగా ఉండేది. ఆ అమ్మాయి నా లావాదేవీలు, నేను ఒంటరిగా ఉండడం చూసి మొత్తము వీళ్ళన్నతో ఈ అరాఫత్ ఖాన్ నా భర్త అయిన వాళ్ళన్నతో కలిసి నన్ను ట్రాప్ చేసింది సార్. ట్రాప్ చేసి ప్రేమ పేరుతో నేను ఇంకా భరోసా ఇస్తాను, నేను చూసుకుంటాను, నేను పెళ్లి చేసుకుంటాను. అప్పట్లో తను సాధారణంగా ఎలక్ట్రిషియన్గా ఆపికట్లలో పనిచేస్తూ ఉండేవాడు సార్. తర్వాత కొన్ని సంవత్సరాలు అలాగే గడిచాయి. ఇద్దరికి డైవర్స్ వచ్చినాయి. కాబట్టి ఇంకా సెకండ్ మ్యారేజ్ చేసుకుందామని ఫిక్స్ అయ్యాం. నేను మ్యారేజ్ చేసుకుంటానని మా ఇంటికి వచ్చి చాలా రోజుల పాటు తిరిగి అందరినీ ఒప్పించుకున్నాడు సార్. ఒప్పించుకున్న తర్వాత ఇంకా పెళ్లి చేసుకున్నాడు సార్. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇంకా వాళ్ళ అన్న ఎక్స్ప్రెస్ బీజీలో పనిచేస్తూ ఉండేవాడు సార్. వెండర్గా పనిచేస్తున్నాడు. మనకంటూ ఒక బిజినెస్ ఉండిద్దని చెప్పేసి వాళ్ళ అన్నతో ఫోన్ చేయించి మనం అందరం కలిసి బిజినెస్ చేస్తే నీకు కూడా కొంచెం బాగుండిద్ది కదమ్మా, అందరం కలిసి చేద్దాం అని చెప్పేసి బిజినెస్ కోసం నేను పొన్నూరులో ఉన్న అపార్ట్మెంట్ ఉంది సార్. మా నాన్నగారి తరపున ఆస్తులను సార్ నాకు వచ్చింది. అపార్ట్మెంట్ ఉంటే అది అమ్మేశాను సార్. అమ్మేసి ఇంకా పెట్టుబడి పెట్టాను సార్. దశల వారీగా చాలా డబ్బులు నేను చేసి తన బిజినెస్ కోసం అని పెట్టించి క్లిక్ అయిపోయాడు సార్. ఇంకా మొత్తం నీట్గా బిజినెస్ మొత్తం ఇచ్చేసుకున్నాడు. తన లాభాలు అనేది నాకు కొంచెం డబ్బులు సరిపోతాయని చేసి నాకు కొంచెం రెంట్లు అవి వస్తాయి సార్. దాంతో సరిపోతాయి కదా అని చెప్పేసి మళ్ళీ రొటేషన్ కోసం డబ్బులు ఇస్తూనే తన లాభాలనేవి అటు సెట్ చేసుకున్నాడు సార్. మొత్తం లాభాలనేవి మొత్తం సెట్ చేసుకున్న తర్వాత కొంతకాలం ఇలాగే గడిచింది సార్. ఇలాగే కొంతకాలం బాగానే ఉన్న తర్వాత అసలు నాకు అనుమానమే రాకుండా 3వ పెళ్లి చేసుకున్నాడు సార్. అంటే తెనాలిలో ఇప్పుడు 3 పెళ్లి చేసుకున్నారు అంటున్నారు. మీ ఇద్దరిది, మీకు 2వ మ్యారేజ్, అతనిది 2వ మ్యారేజ్. ఫస్ట్ మ్యారేజ్ మీకు ఎప్పుడైందమ్మా? అసలుకి ఎలాగ డైవర్స్ ఎలాగ జరిగింది? ఫస్ట్ మ్యారేజ్ 2006లో అయింది సార్. నాకు తనతోటి 3 పిల్లలు ఉన్నారు. 2 బాబులు, 1 పాప. తను వ్యసనాలకు అలవాటు అయిపోయి ఇంకా మమ్మల్ని పోషించిన పరిస్థితిలో మా నాన్నగారే మాతో కుదరదని చెప్పేసి ఇచ్చేసేసారు సార్. అంటే 2వ మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది. ఆ టైంలో మీకు తెలియక, అంటే ఆ టైంకి ఇప్పుడు ఇతనైతే ఎవరున్నారు, 2వ భర్త ఉన్నారు, అతను ఏం చేస్తుండేవాడు ఆ టైంలో? ఎలక్ట్రిషియన్గా పనిచేసేవాడు సార్. సాధారణ ఎలక్ట్రిషియన్గా పనిచేసేవాడు సార్. ఇంకా అంటే అప్పుడు అతను మాటలు మాట్లాడారు కదా మీతోటి, అప్పుడు మీకేమనిపించింది? నమ్మొచ్చు అని అనిపించిందా? నమ్మదగిన మాటలే మాట్లాడాడు సార్. నాకు అసలు నేను చూసుకుంటాను, నేనున్నాను, నీ పిల్లలకి నేను భరోసా అని ఇంటి చుట్టూ తిరిగి నన్ను ఒప్పించి, మా వాళ్ళని ఒప్పించి అందరి సమక్షంలో నన్ను పెళ్లి చేసుకున్నాడు సార్. మీకు అతని మీద ఇప్పుడు 3వ మ్యారేజ్ కూడా చేసుకున్నాడు.
మూడో మ్యారేజ్ చేసుకోక ముందు మీకు ఏదైనా అనుమానాలు వచ్చినాయా అతని మీద, ఏదైనా అలా ప్రవర్తన కానీ ఆ విధంగా ఉన్నాడని చెప్పి? లేదు సార్, 21 జూన్ మ్యారేజ్న చేసుకుంటే 17, 18, 19 కూడా నాతోనే ఉన్నాడు సార్. అమ్మ దగ్గరికి వెళ్ళొస్తాను, నేను ఇప్పుడే వస్తానని చెప్పేసి వెళ్ళి మ్యారేజ్ చేసుకున్నాడు సార్ 21న. ఈ అమ్మాయి కక్షపూరితంగా నా మీద షర్మిల అనే పొన్నూరు ముబారక్ నగర్లో షర్మిల అనే అమ్మాయి కక్షపూరితంగా ఏం చేసిందంటే రిసెప్షన్ రోజున హల్దీ వీడియోస్ పెట్టింది సార్ మా బాబుకి. మానసికంగా నన్ను వేధించాలని చెప్పేసి అమ్మాయి కుట్రపూరితంగా రిసెప్షన్ రోజున మా బాబుకి హల్దీ ఫొటోస్ పంపించింది సార్ వాంటెడ్గా. పంపించేసి ఇంకా తనని బాబుని కొంచెం డిస్టర్బ్ చేసింది సార్. మూతి మీద మీసాలు లేవు కదరా, ఏం చేస్తారు, ఏం చేసుకోండి, ఇప్పుడు మీ నాన్న చూడు చేశాడు అని చెప్పేసి బాబుని హెరాస్ చేసింది సార్. అది నేను మళ్ళీ నా బాబు వచ్చేసి నా దగ్గరకు వచ్చేసి చెప్పాడు సార్, ఇలా నాన్నకి పెళ్ళి అవుతుందమ్మా, చూడు వీడియోస్ పెట్టింది ఆమె అని చెప్పింది. నేను వెళ్ళాను సార్. తెనాలి వెళ్ళగానే కారు డెకరేషన్ చేసింది, ఇంటి ముందల టెంట్స్ అవన్నీ వేసి ఉండేసరికి నా గుండె పగిలిపోయింది సార్. పెళ్లి చేసేసుకున్నాడు, రిసెప్షన్ అయిపోయింది, మొత్తం అయిపోయింది సార్. నేను తలుపు కొట్టాను సార్, చెప్పులు అవన్నీ చూసి. ఇంకా తలుపు కొట్టేసరికి అందరు బయటకు వచ్చారు. మా అత్త మైమూను, రియాసత్, మా బావ ఇమ్రాను, ఆరాఫతు, వాళ్ళ చుట్టాలు అందరూ వచ్చారు సార్ బయటకి. అందరికి వచ్చేసిన తర్వాత ఇంకా పెళ్లి కూతురు వింటారని చెప్పేసి నన్ను ఎక్కడో అందరూ కలిసి రోడ్డు మీదకి ఈడ్చుకొచ్చేసారు సార్. ఈడ్చుకొచ్చేసి నన్ను దుర్భాషలాడి గందరగోళం చేసేసారు సార్. అప్పుడు నేను స్పృహ కోల్పోయాను. నా స్పృహ కోల్పోతే అప్పుడు తర్వాత నేను లేచిన తర్వాత 100 ఫోన్ చేశాం సార్. అక్కడి నుంచి కృష్ణమూర్తి అనే కానిస్టేబుల్ ఆయన వచ్చారు. కృష్ణమూర్తి కానిస్టేబుల్ ఆయన వచ్చి, అమ్మ మీరు ఆడవాళ్ళే కదా ఎక్కువ ఉంది, మీరు వద్దమ్మా, ఇక్కడ వీళ్ళందరూ గ్యాదర్ అవుతున్నారు, నీ ఇక్కడ ఉండడం సేఫ్ కాదు, ఇప్పుడు అందరూ పోలీసులు కూడా ఎవరు లేరు, బందోబస్తులో ఉన్నారు, అందువల్ల నువ్వు వెళ్ళి ఒంగోలులో కంప్లైంట్ ఇవ్వమ్మా అని మమ్మల్ని పంపించేశారు సార్. అక్కడ నేను వచ్చేసి ఇంకా కారులోనే మానసికంగా చాలా ఇదైపోయి నేను మెంటల్గా ఇదైపోయాను సార్. నేను అప్పుడు నాకు మైండ్ ఇదైపోయింది సార్, అది పిచ్చిదానిలా అయిపోయాను నేను. పిచ్చిదానిలా అయిపోతే వెంకటరమణలో 2 days పెట్టారు సార్ నన్ను. ఇంకా ఆ రోజు రాత్రి ఫోన్ చేసి, నువ్వు బయటకు వెళ్తే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తావేమో, పోలీసులు నన్ను అసలు పోలీసులు కూడా నన్ను ఏం చేయలేరు, నేను హైకోర్టులో చూస్తాను, పోలీసులు అంతు చూస్తాను, నువ్వు బయటకు వెళ్తే నిన్ను జాదు చేసి చంపేస్తాను, నన్ను వాట్సాప్లో నా ప్రైవేట్గా ఉన్న ఫొటోస్ పెట్టేసి నువ్వు బయటకు వస్తే ఈ ఫొటోస్ అన్నీ నువ్వు హనీ డీప్ చేసావని చెప్పేసి నేను వైరల్ చేస్తాను అని మొత్తం బ్లాక్మెయిల్ చేశారు సార్. ఎందుకంటే నేను ఈ స్టెప్ తీసుకోకుండా. అయితే ఇప్పుడు మీ భర్త ఏదైనా మూడో మ్యారేజ్ చేసుకోకముందు మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవలు కానీ ఏదైనా జరగటం జరిగిందా? అంటే మీరు డబ్బులు కూడా ఇచ్చారన్నారు, అసలు డబ్బులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఇచ్చిన తర్వాత ఏదైనా గొడవలు ప్రారంభమయ్యాయా? లేదు సార్, డబ్బుల కోసం అంటే ఇంకా బిజినెస్ కోసం అని నేను హెరాస్ తీసుకోవడం, నాకు కావాల్సిందే అనడం, చేసుకోవడం, నా సొమ్ములన్నీ తీసుకెళ్ళిపోవడం అలా చేస్తూనే ఉన్నాడు సార్. ఇది ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా నా సొమ్ములన్నీ తీసుకెళ్ళి తెనాలిలో స్థలం కొనుక్కున్నాడు సార్. ఓకే, అయితే కదమ్మా, అంటే మీరు డబ్బులు ఇచ్చేటప్పుడు మీకేం అనుమానం రాలేదంటే ఇతను కొంత జాగ్రత్త పడదాము, ఇతను అడిగినవన్నీ నేను ఎందుకు ఇవ్వాలి అని మీరు ఎప్పుడు అనుమానం రావటం కానీ అలాగే? పిల్లల కోసమే అంటాడు సార్. ఇప్పుడు ఆ ఫ్లాట్ 15 లక్షలది 8 లక్షలకు వచ్చింది, నీ పిల్లల భవిష్యత్తు బాగుండిద్ది, డబ్బులు పెట్టుకొని ఏం చేస్తావు, మనం ఇన్వెస్ట్ చేద్దాం, మన తర్వాత ఫ్యూచర్ బాగుండిద్ది అని అన్నీ నమ్మదలిగిన మాటలే మాట్లాడాను సార్. ఎక్కడ కూడా మోసం చేస్తాడని నేను కల్లో కూడా ఊహించలేదు. ఇది జరిగిన తర్వాత ఇప్పుడు సాధారణంగా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళకముందు కుల పెద్దలు అక్కడికి వెళ్ళి మాట్లాడటం జరుగుతుంది, అలాగే ఆ ప్రయత్నాలు ఏమైనా చేశారమ్మా? మేము వెళ్తేనే అంత ఇదిగా కొట్టి నువ్వెవరు అని చెప్పేసి గందరగోళం చేశారు సార్. ఇంకా నువ్వు రా అని నేను రిక్వెస్ట్ చేసినా తను రాలేదు సార్. రాకపోగా నేను ఎక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్తానో, ఎక్కడ మొత్తం ఇది బయట పెడతానో అని చెప్పేసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తానని చాలా హింసించాడు సార్. నేను 10 days వరకు, అప్పటికి 1 week 10 days వరకు బయటకు రాలేదు సార్. కానీ నా మీదే అక్కడ తెనాలిలో నేను సిఐకి 1,00,000 పడేశాను, ఎస్ఐకి 1,00,000 పడేశాను, నేను నీ మీద ఎఫ్ఐఆర్ చేయిస్తున్నానని చెప్పేసి నా మీద ఫాల్స్ ఎఫ్ఐఆర్ కట్టించాడు సార్. సరే, ఇప్పుడు మీరు ఇదంతా చెప్పారు, అసలు
మీ భర్త రెండో భర్త ఎవరు ఉన్నారు, వాళ్ళు కుటుంబ సభ్యులు ఎవరైనా నెంబరు ఉంటే వాళ్ళకి ఒకసారి చేద్దాం, వాళ్ళు ఏమనుకుంటున్నారో ఒకసారి విందాం, వాళ్ళు ఏమంటారు దీని గురించి అని చెప్పేసి ఒకసారి చూద్దాం. ఒకసారి చేయండి. ఇస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది, దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. जिस नंबर से ఇంకొక आप నెంబర్ ఏమైనా ఉందా? संपर्क करना चाहते हैं మీ वह ఎవరైతే अभी మీకు switched ఫ్రెండ్గా ఉంది కదా మీ భర్త వాళ్ళ సిస్టర్ కానీ వాళ్ళకి ఎవరికి వాళ్ళ నెంబర్కి ఒకసారి చేయండి. दयచేసి మళ్ళీ ప్రయత్నించండి. जिस नंबर से आप संपर्क करना चाहते हैं वह अभी ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసినట్టున్నారు కదమ్మా. సాధారణంగా ఇప్పుడు మొదట భర్త మ్యారేజ్ చేసుకున్న తర్వాత కొన్ని ఇబ్బందులు వచ్చినాయి, విడాకులు తీసుకుని జరిగింది. రెండో భర్త అంటే రెండో మ్యారేజ్ చేసుకున్నారు. సాధారణంగా కొంతమంది జాగ్రత్త పడతారు. అంటే మీకు ఈ మ్యారేజ్ చేసుకున్న ఎన్ని సంవత్సరాలు అవుతుంది? రెండో మ్యారేజ్ చేసుకొని 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల్లో అతని ప్రవర్తన మీద కానీ, అతను డబ్బులు తీసుకెళ్లే విధానంలో కానీ, అతను వేరే చోటుకి వెళ్ళటం కానీ ఎక్కడ కూడా అనుమానం అనేది అసలు రాలేదా, లేకపోతే అనుమానం రాకుండా అతను ప్రవర్తించాడా? అనుమానం రాకుండా ప్రవర్తించాడు సార్. అసలు తనకి అది మోసం చేస్తున్నాడని తెలిసి కూడా నాకు అనుమానం రాకుండా చేశాడు సార్ మొత్తం. సరే, ఇప్పుడు మ్యారేజ్ అయింది, మూడో మ్యారేజ్ కూడా అతను చేసుకున్నాడు, మీకు తెలిసింది, ఆధారాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ మూడో మ్యారేజ్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళని మీరు ఏమైనా సంప్రదించడం జరిగింది? ఇలా నన్ను రెండో మ్యారేజ్ చేసుకున్నాడు, నాకు ఇలా అన్యాయం చేశాడు అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా సంప్రదించారా మీరు? నేను సంప్రదించాను సార్, వెళ్ళి మాట్లాడాను సార్. వాళ్ళను కూడా మొదటి పెళ్ళి అని చేసుకున్నాడని సార్ వాళ్ళ అమ్మాయిని ఉస్మాన్ సాహెబ్ వాళ్ళ పెద్ద కూతురు గుల్షన్ అమ్మాయిని చేసుకున్నాడు. వాళ్ళని కూడా మొదటి వివాహం అని వాంటెడ్గా చెప్పి చేసుకున్నాడంట సార్. ఇప్పుడు విషయం జరిగింది కదా, ఇప్పుడు ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఎవరు రెస్పాండ్ కావట్లేదు సార్. వాళ్ళు అసలు ఏం లేదు, మేము రిమాండ్కైనా వెళ్తాం కానీ డబ్బులు వదుకునే పరిస్థితిలో నేను అన్నట్టున్నారు సార్. వాళ్ళు ఇద్దరిని రిమాండ్ పెట్టారు, ఇంకా 4 ఉన్నారు సార్. వాళ్ళని కూడా పట్టుకొని రావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు డబ్బులు అంటున్నారు, ప్రాపర్టీ అంటున్నారు, సుమారు ఎంత ఇచ్చి ఉండొచ్చు సార్? 1,10,00,000 దాకా ఇచ్చాను సార్. 1,10,00,000 ఎలా అమ్మా? అంటే మీకు 1,10,00,000 అంటే మీకు ఏదైనా వ్యాపారాలు ఉన్నాయా, లేకపోతే ఏదైనా కుటుంబ పరంగా? నాన్నగారి ప్రాపర్టీస్ ఉన్నాయి సార్. అవన్నీ ఒక ఫ్లాట్ సేల్ చేశాను 30 lakhsకి. 30 lakhs అది స్టార్టింగ్ బిజినెస్ కానీ అదే పెట్టేశాను. ఇంకా పంపకాలని వచ్చాయి. పంపకాలు వచ్చిన తర్వాత అంటే కొన్ని ఆస్తులు ఉంటే అమ్మాను సార్ తన బిజినెస్ కోసము. జీపీఏ ఉన్నాడు, జీపీఏ ఉంది నా మీద, తన మీద రాసుకున్నాడు సార్ జీపీఏ. మళ్ళీ నా సొమ్ములన్నీ పెట్టేసి తెనాలిలో రీసెంట్గా మొత్తం పెళ్ళికి ముందలంట రీసెంట్గా స్థలం కొనేసాడు సార్. మొత్తం ఇలా ప్లానింగ్గా. మీరు ఇచ్చాను అమ్మాను అని అంటున్నారు కదా, ఆధారాలు ఏమన్నా ఉన్నాయా అని? అన్నీ ఉన్నాయి సార్ నా దగ్గర. అపార్ట్మెంట్ అమ్మిన ఆధారాలు అన్నీ ఉన్నాయి సార్ నా దగ్గర. ఏ ప్రాపర్టీసు ఎలా అమ్మాను, తనకు ఎలా ట్రాన్స్ఫర్ చేశాను, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి సార్ నా దగ్గర. సరే, ఇంత జరిగింది, చివరికి వాళ్ళు కటకటకాల పాలు కూడా అయ్యే పరిస్థితి. మీరు ఏం కోరుకుంటున్నారు? ఏ ఆడపిల్లకి కూడా ఇలా జరగకూడదు సార్. వాళ్ళకి కఠినంగా శిక్షించాలి. మిగతా 4 కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాలి సార్. తన ఆస్తులు నేను అడగట్లేదు, నేను భరణం అడగట్లేదు. నా పిల్లల భవిష్యత్తు ఉంది, నా పిల్లలు తన పిల్లలు కాదు సార్. నా పిల్లల భవిష్యత్తు ఉంది కాబట్టి నేను చేసిన వాళ్ళకి మొత్తం ఆస్తులు, నా నగదు, నా గోల్డ్ మొత్తం రికవరీ చేసి ఇవ్వాలని ప్రభుత్వ కూటమి గవర్నమెంట్కి, ఈ ప్రభుత్వ పోలీస్ శాఖ వారికి అభ్యర్థన చేస్తున్నాను సార్. ఇది జరిగిన సంఘటన. ఆమె మొదటి భర్త వ్యసనాలకు బానిసై కుటుంబాన్ని పట్టించుకోకపోతే అతని బారి నుండి తాను తన పిల్లలు బ్రతికించడం కోసం విడిగా ఉంటే నేను ఆదుకుంటాను, నేను కాపాడుతాను అని చెప్పిన వచ్చిన రెండో భర్త కూడా లోపల కుట్రపూరితమైన ఆలోచనలతోటి తన ఆస్తి సుమారు 1,10,00,000 రూపాయల నగదైతేమి ఆస్తుల రూపాయలైతే కూడా పూర్తిగా అతను స్వాధీనం చేసుకొని
చడి చప్పుడు లేకుండా 3వ వివాహం కూడా చేసుకున్నాడు. నాకైతే జరిగింది తీవ్ర అన్యాయం. ఇటువంటి అన్యాయం మరొకరికి మరొక చోట జరగకుండా ఉండాలంటే వీరిని కఠినంగా శిక్షించి నాకైతే, నా కుటుంబానికైతే, నా బిడ్డలకైతే ప్రభుత్వం అయితే న్యాయం చేయాలని చెప్పేసి కూడా బాధితురాలు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.